అందరికీ నమస్కారం అండి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసిన కొత్తలోనే నాకు యూట్యూబ్ నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆ షాక్ ఏందనంటే నేను మొన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను. తిరుమల యాత్ర అని చెప్పేసని రెండో వీడియో. స్వామివారి పిలుపు వచ్చిందని చెప్పేసని అంటే 15 రోజుల్లోనే స్వామివారి పిలుపు వచ్చింది అని ఇంకో రెండో వీడియో నేను చేయడం జరిగింది. ఆ రెండో వీడియోలో నేను ఒక చిన్న పొరపాటు చేశానండి. నేను ఆ యాత్రకి కారులో వెళ్తున్నాను. వెళ్తున్న క్రమంలో షూట్ చేస్తున్నాను. షూట్ చేస్తున్నప్పుడు కారులో నుంచి ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ నేను తీస్తున్న వీడియోలో రికార్డ్ అయింది. ఆ రికార్డ్ అయిపోయేసరికి ఆ రికార్డ్ అయిన వీడియోనే యాజ్ యూజువల్గా కొద్దిగా నేను పట్టించుకోలేదు దాన్ని. అంటే కొద్దిసేపే కదా బ్యాక్గ్రౌండ్ సాంగ్ కదా, అది కూడా కారులో వస్తుంది, దీనికి ఇబ్బంది ఏం కాదు కదా అనే ఇంటెన్షన్ తోటి నేను పెద్దగా దాన్ని ఏం సీరియస్గా తీసుకోలేదు. తీసుకోకుండా నేను ఆ ఆ వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. నేను యూట్యూబ్లో అప్లోడ్ చెయ్యగానే నాకు యూట్యూబ్ నుంచి పెద్ద షాక్. ఆ షాక్ ఏందనంటే కాపీరైట్ క్లెయిమ్ పడ్డది నాకు. అసలు ఎట్లా ఉంటుంది తెలుసా అండి, కొత్తగా ప్రారంభించిన ఛానల్ ఒకటేసారి కాపీరైట్ పడితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అసలు ఏంది నాకు అంటే ఇంత స్టార్టింగ్లోనే నాకు కాపీరైట్ క్లెయిమ్ పడ్డదా అని చెప్పేసి అనే ఇంటెన్షన్ ఉంటుంది అందరు ఎవరికైనా. ఆ బాధ నుంచి బయటికి రావడానికి నేను సడన్గా నేను ఇంకో పొరపాటు చేయడానికి సిద్ధపడ్డా. ఏంది, కాపీరైట్ పడ్డది కదా, ఆ వీడియో డిలీట్ చేసేస్తే నాకు ఆ కాపీరైట్ ఇష్యూ ఉండదు కదా అని చెప్పేసి అని ఆలోచన వచ్చింది నాకు. జనరల్గా కొత్త వాళ్ళు ఎవరన్నా కూడా టెన్షన్లో అట్లాంటి పనులే చేస్తుంటారు. నేను గతంలో కూడా ఒకసారి అట్లా వీడియో డిలీట్ చేసేసాను. కానీ ఆ డిలీట్ చేసినా కూడా ఆ వీడియో ఆ కాపీరైట్ ఇష్యూ క్లియర్ కాదు. కాబట్టి మనం ప్రశాంతంగా ఆలోచించి ఏం చేయాలనంటే మనం కాపీరైట్ ఎక్కడ పడ్డది అనేది యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని అక్కడ మనకు ఎక్కడ కాపీరైట్ అంటే నా విషయంలో అయితే నాకు సాంగ్ విషయంలో నాకు కాపీరైట్ పడ్డది. ఆ సాంగ్ని మ్యూట్ చేసేసిన నేను. మ్యూట్ చేసేసి ఆ ఆ సాంగ్ ప్లేస్లో నేను వేరే మ్యూజిక్ని యూట్యూబ్ నుంచి ఇంకో మ్యూజిక్ని యాడ్ చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే నాకు కాపీరైట్ ఇష్యూ క్లియర్ అయింది. అయితే మీరు మొబైల్ ఫోన్ నుంచి అంటే యూట్యూబ్ స్టూడియోలో మ్యూజిక్ని రీప్లేస్ చేయలేరు. అంటే కొత్త మ్యూజిక్ని మీరు యాడ్ చేయలేరు. ఓన్లీ అది సిస్టమ్ ద్వారానే అవుతుంది. మ్యూట్ ఉంటే కొద్దిగా ఇబ్బందికరంగా ఉందనుకోండి, మీరేం చేయాలనంటే ఆ ప్లేస్లో ఒక మ్యూజిక్ యూట్యూబ్ లైసెన్స్డ్ సాంగ్స్ ఉంటాయి. అప్పుడు దానికి ఏ ప్రాబ్లం ఉండదండి. యూట్యూబే మనకి కొన్ని సాంగ్స్ని లైసెన్స్ తీసుకొని మన కోసం యూట్యూబ్ స్టూడియోలో మనకు ఉంచుతుంది. ఆ సాంగ్స్ని వాడితే మనకి ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. అది కూడా 5 సెకండ్స్ అంతే, అంతకు మించి వాడొద్దు. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే అసలు బయటి మ్యూజిక్ వాడద్దు. దాంట్లోనే మనకు ఉండే యూట్యూబ్ అవకాశం ఇచ్చిన వాటినే వాడుకొని యూటిలైజ్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతే బెస్ట్. ఎందుకంటే కొత్తగా వచ్చే యూట్యూబర్లు చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు. మీరు ఆ చిన్న వాటి ఆ చిన్న చిన్న తప్పులతోటి మీరు ఏం నిరాశ చెందొద్దు. ఎందుకంటే మనుషులం మనం, చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. డెఫినెట్లీ మీరు సక్సెస్ అవుతారు. ఒకటికి ఆ తప్పుల్ని రెక్టిఫై చేసుకోండి. ఆ తప్పు ఫర్దర్గా ఇంకో నెక్స్ట్ వీడియోలో ఆ తప్పు జరగకుండా చూసుకోండి. అంతేగాని ఏమీ ఉండదండి. మనకు చేతనైన కాడికి మనకు తోచిన విధంగా మన వీడియోలు చేస్తూనే ఉండాలి. ఏదో ఒక రోజు సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది. అందరూ ఇప్పుడు తీసే అంటే పెద్ద పెద్ద యూట్యూబర్లు అందరూ వాళ్ళు కూడా వన్స్ అపాన్ ఏ టైంలో స్టార్టింగ్ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళు స్టార్టింగ్లో ఇట్లాంటి మనలాంటి తప్పులు చేసిన వాళ్ళే. వాళ్ళు ఒక్కొక్క తప్పుని రెక్టిఫై చేసుకొని ఆ తప్పులని రెక్టిఫై చేసుకొని వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళే. కాబట్టి మీరు కొత్తగా యూట్యూబర్లు ఎవరన్నా ఈ చిన్న చిన్న తప్పులు తోటి మీరు నిరాశ చెంది యూట్యూబ్ చేయడం మానేయకండి. మీకు ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. మీరు ఆ యూట్యూబ్ని కంటిన్యూ చేయండి. యూట్యూబ్లో మంచి రెవెన్యూ వస్తుంది.
యూట్యూబ్ ద్వారా ఎంతోమంది యూట్యూబ్ ద్వారా ఎంతోమంది రెవెన్యూని సంపాదిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ చిన్న చిన్న పొరపాట్లని సరి చేసుకొని మీరు విజయవంతంగా యూట్యూబ్ నడిపించి మీరు సక్సెస్ అవుతారని చెప్పేసి అని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపు.